వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిక కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను 12,000 సరుకుల అని షాక్ అవ్వకండి. మీరు ఎంత తీసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి. ఇది ఎన్ని రోజులు వాడుతానో నేను వీడియో చివరిలో చెప్తాను. నా వీడియోకి అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎంత తీసుకున్నామని కాదండి, కానీ ఎంత యూస్ చేస్తున్నామో అది ఎంతవరకు ప్రాపర్గా మనకు యూజ్ అవుతుంది, ఏ ఒక్కటి పాడవ్వకుండా మనం చూసుకొని వాడుకుంటే మనం ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదండి, చిన్నపిల్లలు ఉంటే నెల వెళ్ళి తీసుకురావడం కుదరదు. సో మెయిన్గా ఇంకా ఎవరి హెల్ప్ లేకుండా వెళ్ళి తీసుకురావడం అంటే కుదరదు కాబట్టి సో నేను ఒక్కసారి ఎన్ని తీసుకొచ్చాను, మీరెంత తీసుకొస్తారో నాకు కామెంట్ చేయండి. సో ఇక్కడ టీ కప్పు అవి చాలా బాగున్నాయి. ఇంట్లో కూడా కప్పు ఒకటి పగిలిపోయింది, సో కడుగుతుంటే చేతిలో నుంచి జారి పగిలిపోయింది, అందుకని 2 కప్పులు తీసుకున్నాను. ఇక్కడ మా పాపకి డ్రెస్సెస్ తీసుకున్నాను, ఇంకా డైలీ ఇంకా రాఖీ వస్తుంది కదా, సో అప్పుడు వేసుకోవాలని ఇంకా తీసుకున్నాను. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. సో అండ్ ఇంకా పిల్లల్ని తీసుకొస్తే పిల్లల్ని షాపింగ్కి తీసుకెళ్తే మనం తీసుకునే గ్రాసరీస్ కన్నా వాళ్ళు తీసుకునే స్నాక్స్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయండి. సో ఇక్కడ మా బాబు చెప్తున్నాడు అనమాట, ఇక్కడ 3 కార్ట్స్ నిండిపోయాయి, అంత తీసుకున్నాం మనం అని చెప్తున్నాడు. సో మీ పిల్లలు కూడా ఇంతేనా? పిల్లల్ని తీసుకెళ్తే ఇది ఒక బాధ అండి. వాళ్ళు చేసే హెల్ప్ కంటే తీసుకునే స్నాక్సే ఎక్కువ ఉంటాయండి. అదే మాట్లాడుతున్నాను నేను మా బాబు. సో ఇక్కడ తను అందిస్తుంటే నేను అక్కడ పెడుతున్నాను. కింది సెల్ఫ్లో పెట్టేయచ్చు కానండి, ఇంకా పాప అయితే ఏది దొరికితే అది కింద గుంజేసి కవర్లన్నీ చింపేసి మొత్తం పడేస్తున్నదండి. ఏది బట్టలు ఉంచదు, ఇంకా గిన్నెలు ఉంచదు, ప్యాకెట్స్ ఏమన్నా దొరికితే ఇవి కూడా ఉంచదండి, అన్నీ పడేసి మొత్తం ఖరాబ్ చేసేస్తుంది. అందుకని ఇంకా పైన పెట్టేస్తున్నా మొత్తము. తర్వాత ఆర్గనైజ్ చేసుకోవచ్చు కదండి. ఇది కింద ఉంటే ఇంకా పాప అన్నీ తీసేస్తుందని పైన సర్దేస్తున్నాను. ఇంకా స్నాక్స్ ఇవన్నీ పైన పెట్టేస్తున్నాను. ఇంకొక బెల్లమా టీ పౌడర్, శాండిల్ టీ పౌడర్, అంటే టీ పౌడరు. ఇంకా మేము వెళ్ళినప్పుడల్లా వెరైటీ ఆఫ్ టీ పౌడర్ తీసుకొస్తాం, ఎందుకంటే ఒకటే తాగి ఇంకా బోర్ కొట్టేస్తుంది అనమాట. మా హస్బెండ్ ఇంకా వేరే తీసుకున్నామని తెచ్చారు. సో ఇది తాజ్ మహల్ అనుకుంటాను. సో తాజ్ మహల్ టీ పౌడర్ తీసుకొచ్చారనమాట. మీరేం తాగుతారో కామెంట్ చేయండి.
పైన సెల్ఫ్లో అంతా సర్దేశానండి. కింద ఇంకా వాషింగ్కి సంబంధించిన, క్లీనింగ్కి సంబంధించిన అన్నీ కింద సెల్ఫ్లో పెడుతున్నాను. సో అన్నీ ఒక దగ్గర పెడితే దాని వాసన వీటికి పట్టేస్తుందేమో అని, అంటే క్లీనింగ్కి సంబంధించిన అవి ఉంటాయి, లైజాలు, సర్ఫ్ ఎక్సెల్ అవన్నీ ఉంటాయి కదా, కొంచెం లీక్ అయినా సరే ఇంకా వాటన్నిటికీ స్మెల్ పట్టేస్తుందని దాన్ని వేరేగా పెడుతున్నాను. సో ఇక్కడ నేను క్లీన్ చేస్తున్నాను. పక్కన మా పాప అయితే ఇంకా తను ఒకటే ఆడేసుకుంటుంది. నేను పైకి పెడతా ఉంటే ఆమె తీసి అన్ని కింద సంచిలో వేస్తున్నదండి. ఇంకా అది పని చెప్పాను కదా ఇందాక. సో ఏది కనిపిస్తే అది పడేయడము, ఎత్తేయడము అవన్నీ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ పైన ఉన్నాయన్నీ స్నాక్స్ ఐటమ్స్, ఇంకా ఏంటి పాస్తా అవన్నీ లైక్ స్నాక్సే అనుకోండి అన్నీ. సో ఇక్కడైతే ఇంకా క్లీనింగ్కి సంబంధించినవి అన్నీ ఇంకా సర్దేస్తున్నాను. ఇవన్నీ పాతయండి, పాతవి ఒక సైడ్ పెట్టేస్తున్నాను. ఇప్పుడు తెచ్చినవి ఒక సైడ్ పెట్టేస్తున్నాను. ఎందుకంటే పాతవి ఎక్స్పైరీ డేట్ ఉంటాయి కదండి, అవి ముందు వాడేసి ఇంకా కొత్త ఏమో తర్వాత వాడుకోవచ్చు అని వేరుగా పెడుతున్నానండి. సో చూడండి. అండ్ ఇక్కడైతే సోప్స్ చూసారా అండి, ఒక 2 వెరైటీస్ ఆఫ్ సోప్స్ ఉంటాయి. ఎందుకంటే ఒకరు వాడినా ఇంకొకరు వాడట్లేదండి. ఇంట్లో ఉన్నమే నలుగురికి 2 రకాలు కావాల్సి వస్తుంది. సో సంతూర్ అయితే మా పాపకు వాడుతున్నామండి. ఇంకా రెక్సోనా, లిరిల్ అయితే ఇంకా మేము మా బాబు వాడుకుంటాము. సో ఇవన్నీ పాతయండి. ఉన్నాయి అన్నీ నోట్ చేసుకొని ఇంకా తిరిగి తీసుకురానండి. అవి అయిపోయాక నోట్ చేసుకొని ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకొచ్చేస్తాను. ఇంకా షాంపూ అయితే డిమార్ట్లో తీసుకున్నానండి. బాటిల్ కొనే బదులు బయట ప్యాకెట్స్ కొనుక్కుంటే ఎక్కువ వస్తుందని నా ఫీలింగ్. మరి మీరేమంటారు నాకు కామెంట్లో చెప్పండి. అసలు హ్యాండ్ వాష్ కానివ్వండి, కంఫర్ట్ కానివ్వండి, ఇవన్నీ ప్యాకెట్సే తీసుకొస్తానండి. ఎందుకంటే బాక్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ బాటిల్ లాగా ఉంటాయి కదా, అవి తీసుకున్నాం అనుకోండి, ఆ బాటిల్కి కూడా కాస్ట్ వేస్తారు. సో మనం తీసుకునేదానికంటే అది ఎక్కువైపోతుందా అని కొంతమంది ఆలోచిస్తారు. సో వెళ్ళినప్పుడల్లా అది బాటిల్లే తీసుకొస్తే అది కూడా ఒక ఖర్చే అండి. ఆ డబ్బులతో మనం ఒక లైక్ క్యారీ బ్యాగ్ తీసుకోవచ్చు. సో అదనమాట. గ్రాసరీస్ అన్నీ నాకు 3.5 months వస్తుందండి. అంతే అండి, అన్నీ సర్దేశాను. ఇంకా గ్రాసరీస్ అన్నీ ఇంకా బ్యాగ్లో ఉన్నాయండి. అవి అవసరమైనప్పుడు ఇంకా బాక్స్లో పోసుకోవడమే. సో ఇంకో బ్యాగ్ పెద్దది ఉందండి, అది చిన్నవి అయితే ఈ సెల్ఫ్లో సర్దేశాను. సో అది బ్యాగ్ ఒక టేబుల్ పైన ఇంకెక్కడైనా పెట్టేస్తే ఉంటుంది. కింద అయితే మా పాప ఇంకా మొత్తం తీసేసి పడేస్తుందండి. ఇంకా ఒక స్ట్రైనర్ తీసుకున్నాము. సో అది జ్యూస్ చేసుకునేటప్పుడు స్ట్రెయిన్ చేసుకోవడానికి. అంతేనండి. ఇవి ఇంకా చెప్పులు తీసుకున్నానండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఒక జత ఉన్నాయి, కొంచెం పాడైపోయినాయి, అందుకని ఇవి తీసుకొచ్చాను. 200 ఏమో పడింది. ఇంకా ఈ వీడియో ఇంతటితో సమాప్తం.
ఇంకా నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో పెడతాను. సో వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్.